ఆడొక్క జాగ్రత్త ధర్నా చేయడం వల్ల హిందూ సమాజానికి ఏమైనా లాభం కూరుస్తుందా అంటే పూర్వదు. కాబట్టి హిందువులందరూ ఇలాంటిది మళ్ళీ రిపీట్ అయితే దీనికి శిక్ష పడాలి. ఇలాంటిది రిపీట్ అయితే హైదరాబాద్లో ఉన్న ప్రతి హిందూ ఎక్కడో పోయి ధర్నా చేయాల్సిన అవసరం లేదు. ఇలా జరిగింది అని తెలిసిన మరుక్షణమే ఎక్కడైతే ఉన్నారో అక్కడ రోడ్లు వీర్లు అన్ని స్తంభించినట్టు గన్లు ఇడిసబెట్టేసి తాళాలు తీసుకొని బయటకు వెళ్ళిపోయి ఎక్కడైనా ఉండండి. హైదరాబాద్ మొత్తం స్తంభించిపోతుంది. దీనికి కారణం ఏంది అని అనుకునేటప్పుడు ఒక హిందువు చైతన్యవంతుడు అయ్యిండు కాబట్టి హైదరాబాద్ స్తంభించిపోయింది. ఇది హిందువులందరూ ఏకతాటి మీద వస్తే వస్తుంది తప్ప ఇంకో విధంగా రాదు. మీరు ఎక్కడికో వెళ్ళి ధర్నా చేయాల్సిన అవసరం లేదు. మీరున్న రహదారుల మీద మీ కార్లు, బైకులు, ఆటోలు ఏదైనా సరే హిందూ ధర్మం గురించి పోరాడే ప్రతి ఒక్కరు కాదు, హిందూ అయినా ప్రతి ఒక్కరు పోరాడాలి. అలా చేసామనుకో ఏ రాజకీయ నాయకుడు, ఏ మతమైనా, ఏ పార్టీ అయినా దిగి రావాల్సిందే. అందరికీ జై శ్రీరామ్.